మేము గిల్లితే గిల్లించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలి అనేటువంటి ఒక దరిద్రపు ధోరణి ఈ తీవ్రవాద ముఠాలది. హమాసోడు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, వాడిని ఏమనకూడదు. మళ్ళీ వాడిని ఏదన్నా అంటే హౌతీలు వస్తారు, హెజ్బుల్లా వాళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళని ఏదన్నా చేస్తే అయ్యో అని వందలాది మంది రోడ్డు మీదకి వస్తారు. పందుల్ని కన్నట్టు ఉన్నారు అక్కడ. కుక్కలకి పందులకి ఉన్నటువంటి కనీస జ్ఞానం కూడా అక్కడ ఉన్న వెధవలకి లేదు. హౌతీ తీవ్రవాదులు గత కొన్నాళ్ళ నుండి ఏం చేస్తున్నారు? అసలు యెమెన్ మీదకి ఎవడు పోయాడు, లేకపోతే లెబనాన్ మీదకి ఎవడు పోయాడు? హెజ్బుల్లా వాళ్ళు హౌతీలు ఎందుకు వచ్చి సాధారణ ప్రజల మీద దాడులు చేస్తున్నారు? అనవసరంగా ఎందుకు షిప్పుల మీద దాడి చేస్తున్నారు? ప్రపంచ వాణిజ్య నౌకలకి వాడికి ఏంటి సంబంధం? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నడుస్తుంటే మధ్యలో వీళ్ళు వచ్చి వాళ్ళిద్దరికి సంగతి నువ్వు కంట్రోల్ చేయాలని దాన్ని పోయేవాడిని అలా తంతానంటే ఎట్లాగా చేశారు? చూశారు. ఒక్క రోజులో 100 బాంబులు వేశారు అమెరికా బ్రిటన్ కలిసి. ఎప్పటి నుంచిలో చెప్తున్నా నేను, పిల్లకాకులు వీళ్ళు. వరుసపెట్టిన ఒక దేశం కనుక అమెరికా యూరప్ దేశాలు కనుక తలుచుకుంటే బూడిదై కూర్చుంటుంది అక్కడ అన్నటువంటి. 100 బాంబులు వేసేటప్పటికి ఒక్కసారిగా చచ్చూరుకున్నారు. మనుషుల ప్రాణాలు తీలాడు తెలివిగా. వీళ్ళ ఆస్తుల మూలాలను కొట్టారు దెబ్బకి. ఇప్పుడు ఏముంది, తంపలుగా ఉంటారు కదా, తిండి దిక్కులే బతుకులేని కుక్కల బ్రతుకులు కదా అక్కడ ఉన్న జనాలు. సచ్చినట్టు తీవ్రవాదులు చెప్పు చేతల్లో బ్రతకాలి. ఎందుకంటే ఈ ఎదవలు పెట్టే తిండే వాళ్ళకి తిండి కాబట్టి ఈ ఎదవల కోసం వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఏమని? అమెరికాని శిక్షించాలంట, అమెరికాకి కఠినంగా చూపెడతారంట. మరి ఈ వెధవలకి పని పాట లేకుండా దాన్ని పోయే వాళ్ళందరినీ ఏదో ఒకటి చేస్తామంటే అప్పుడు ఏం చేయాలా? ముందు ఇట్లాంటి ఊరేగింపులు చేసిన వాళ్ళని బూడిచ్చేస్తే దరిద్రం వదిలిపోతుంది.